మంచిది. దేవుని లేఖన భాగంలోనికి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయములోనికి రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి పేజీ నెంబర్ 657వ పేజీలోనికి వెళదాం. తీసుకుందామందరూ కూడాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ లేఖనాన్ని చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నను, వారిని స్వస్థపరచుచున్నను, సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో 3వ పునరుద్ధాన గుడికలోనికి నీవు మమ్మల్ని నడిపింపచేసి ఉన్నావు తండ్రి. అయ్యానైనా ప్రతి విషయంలో కూడా మీరు మహిమ పొంది ఉన్నావు. ముందు వర్తమానములు మీరున్నారు నాయన. మీరు ఇచ్చిన మాట కొరకై వందనాలు. అయ్యాన తండ్రి నాయన, రెండవ దిగాన తండ్రి నాయన, మీరు ఇవ్వనైనటువంటి మీ మాట అయ్యా ప్రతి వారి జీవితంలో హృదయములు మీ మాటను స్థిరపరిచి మీ మాటలో ఉన్న జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు కృప చూపి సహాయం చేయమని సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ బోధతో తృప్తిపరచమని యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేయించు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ మాటలో గున్నగా బయట ఎవరైనా రైట్. ఈ మాటలు మరి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేను దానికి ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పించుచున్నా, వారిని స్వస్థపరచుచున్నను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవుని ప్రజలకు దేవుని మాట, నేను వారికి ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పిస్తున్నాను అనగా దేవుడు నీకు ఆరోగ్యమునిచ్చే దేవుడు, స్వస్థతను అనుగ్రహించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఇంగ్లీష్ మాటలో ఏముంది అని అంటే, వారు డ్యామేజ్ అయిపోయారు. డ్యామేజ్ అంటే ఏంటి? చీర అంతా బాగానే ఉంది, మధ్యలో ఏముంది? డ్యామేజ్ అయింది. అట్లనే మీకు తెలిసింది. ఏముంది? చీర అంతా బాగానే ఉంది, మధ్యలో ఏమైంది? ఎక్కడో డ్యామేజ్ కనబడింది. 1000 రూపాయలు పెట్టి కొన్నాం అనుకోండి, ఎంత బాధ, సంతోషమా? కానీలే నాకే వచ్చిందని సంతోషపడతాడా? డ్యామేజ్ అని నువ్వు కొనుక్కొని ఏ డ్యామేజ్ లేకపోతే అప్పుడు సంతోషపడతావు, అవునంటారా? డ్యామేజ్ అని కొనుక్కొని వాడుకోవడానికో ప్రతిదినము వాడుకలో ఉపయోగంగా ఉంటుందని అలాగ కొనుక్కుంటే అది వేరొక విషయం. మంచిగా నువ్వు కొనుక్కొని డ్యామేజ్ వచ్చిందనుకో, ఎంత బాధ. అయితే ఇక్కడ దేవుని మాటలో యెరూషలేము యొక్క డ్యామేజ్ ని నేను స్వస్థపరుస్తున్నానని చెప్పుచున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వారు డ్యామేజ్ అయిపోయారు, నేను వారికి మరలా స్వస్థతని ఇస్తున్నా, నేను వారికి మరలా ఆరోగ్యముని ఇస్తున్నాను. అంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని సమకూర్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి నిన్ను మరలా నీకు స్వస్థతను అనుగ్రహింప చేయగలిగినటువంటి దేవుడు. నీవు నమ్మాలి, నీవు విశ్వసించాలి. పూర్తి భారము బాధ్యత దేవుని మీదనే ఉంచగలిగిన వ్యక్తిగా నువ్వు కావాలి. కనుక ఇక్కడ దేవుని మాటలు మనం ఏమని చదువుకుంటున్నాము అని అంటే, మరలా రప్పిస్తున్నాను అంటే స్వస్థతనిచ్చేది ఎవరు? ఎవరు? డాక్టరా? టానిక, సిరప ఏంటి అన్నటువంటిది మనం ఆలోచన చేసుకుంటే స్వస్థత ఆయన యొద్ద నుండి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆరోగ్యము ఆయన నీకు అనుగ్రహింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఆయన ఉండగలుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన ఒక కండిషన్ పెట్టాడు.
ఏంటది? షరతు. మనము తీసుకునేటువంటి మందుకు కూడా ఏముంటది? కండిషన్ అప్లై, షరతు ఉంటుంది. మరి సిరప్ తీసుకుని సిరప్ మొత్తం ఒక్కరోజు వేసుకుంటే ఏమవుతుంది? ఏ ప్రయోజనం ఏం కూడా ఉండదు. అది ఎంత మోతాదులో వాడాలో అప్పుడు మాత్రమే దాని ప్రయోజనం కనబడుతుంది. అయితే ఇక్కడ దేవుని మాటలో దేవుడు మన ముందు ఇచ్చినటువంటి షరతు ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని మాటల్లోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయములోనికి వెళదాం. తీసుకుందాం అందరి కూడాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయములోనికి 7వ వచనాన్ని చదువుకుందాం. నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు, భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. 8 కూడా నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఎట్లాగా ఆరోగ్యము? దైవ భయము వలన ఆరోగ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దైవ భయము, దేవుని యందు నువ్వు భయము, భక్తి కలిగినటువంటి రీతిని బట్టి దేవుని మాట ఇక్కడ ఎన్నో సమయాలు మనం చదువుకున్నటువంటి మాట ఏం చదువుకుంటున్నాము? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అంటే అప్పుడు విడిచిపెట్టనటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంది. ఏంటది? చెడుతనం. అందుకని అంటారు, తెలియకుండా ఎంత చెడుడో వాడు, ఎంత చెడిపోయినామో అంటారు. అని అంటే దేనిని బట్టి ఆ విధంగా చెప్పుకున్నారు? మాటలో, క్రియలో, లేదా ప్రవర్తనలో దేనిని ఆధారం చేసుకుని ఆ మాటను పలకగలిగిన వ్యక్తిగా ఉన్నావు. అయితే ఇక్కడ దేవుని మాటలు మనం ఏమని చదువుకుంటున్నాము అని అంటే, యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతనమును నీవు విడిచిపెట్టు. అప్పుడు నీకు ఎవరికి? విడిచిపెట్టిన వారి దేహమునకు ఆరోగ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఆరోగ్యం ఇస్తున్నాను, మరలా ఆరోగ్యాన్ని ఇస్తున్నా, మరలా స్వస్థపరుస్తున్నాను నేను. కనుక దేవుడు నీకు ఇచ్చే దేవుడే. అయితే నీవు మాత్రము దేవుణ్ణి కావాలి, నీ దగ్గర ఉన్నది కూడా నీకు కావాలి. అదే చాలా పెద్ద పొరపాటు. దేవుడిది కావాలి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము లేదా ఆరోగ్యం, స్వస్థత ఆయన అనుగ్రహించేది సమస్తము నీకు కావాలి. నీ దగ్గర ఉన్నది మాత్రం ఏది వదులుకో. అలాగైతే ఎలాగా? ఆ విధంగా ఉంటే ఎలాగునా? దేవుని మాట అందుకని ఇక్కడ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవచ్చు. ఎందుకు జ్ఞాని అని అనుకోవద్దు అని మనుషుడు అలాగనే అనుకుంటాడు. ఓహో, తన పనిని బట్టి, తన ఆలోచనను బట్టి మనుషునికి ఆ విధమైనటువంటి రీతి కనబడుతూ ఉన్నదేమో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. దేవుని మాట మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళదాం. 18వ వచనాన్ని చదువుకుందాము. చూడండి. ఎవడు తన్ను తాను మోసపరచుకొనకూడదు. ఎవడైనా అనుకొనిన ఎడల వాడేమవ్వాలి? వెర్రివాడు కావాలి. దేవుని దృష్టికి వెర్రితనము. అంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఏమవ్వాలట? వెర్రివాడు కావాలి. అంటే ఇక్కడ దేవుని మాటలు ఏమని మనం చూస్తున్నాము? ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అందుకని దేవుని మాట మనకు నేర్పించబడుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏమని? నేను జ్ఞానం కలిగిన వ్యక్తి కాదు, ఆమె జ్ఞానం కలిగిన ఆమె, ఆయన జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆయన ఆమె, వారి బిడ్డలు జ్ఞానం కలిగిన వారని చెప్పుకుంటాం మనం. అయితే ఇక్కడ దేవుని మాటలు మనం ఏం చదువుకుంటున్నామంటే, తను తాను మోసపరచుకొనకూడదు, మోసపోవద్దు.
నీ జ్ఞానమును, నీ తెలివిని, నీ మాటలను నీవు ఆధారం చేసుకుని నీవు ఏ విషయములో కూడా నీవు మోసపోకూడదు. నీవు జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు వేరే వాడుగా మార్చబడాలి. అందుకని దేవుని మాట ఏం చదువుకున్నాం అక్కడ? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెలితనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెలితనం. కనుక మనుషుని యొక్క జీవితపు స్థితిలో, మనుషుని యొక్క జీవితంలో ఏమవ్వాలి అని అంటే, దేవుడు నీకు మరలా ఆరోగ్యము, స్వస్థత ఆయన ద్వారా నీవు పొందుకునాలి అని అంటే నువ్వేమవ్వాలి అని అంటే ఖచ్చితంగా దైవ భయము, దేవుని యందు భయము, భక్తి, దేవుని మాటకు విధేయుడవై విధేయురాలవై జీవించగలిగినటువంటి వ్యక్తివిగా నీవు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మనం అందరం చదువుకునేటువంటి మాటలో నిర్గమకాండ గ్రంథములోనికి రండి. దేవుని మాట నిర్గమకాండ గ్రంథములో 15వ అధ్యాయము 26వ లేఖనాన్ని చదువుకుందాం. వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి విధేయులై అనుసరించిన ఎడల కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క రెండవ కండిషన్ ఏమిటి అని అంటే, నీవు దేవుని వాక్య ప్రకారము, వాక్యానుసారముగా నీ జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్య ప్రకారం. అందుకనే కండిషన్ ఏం చూస్తా ఉన్నాం ఇక్కడ మనము? ఆయన ఆజ్ఞలకు విధేయులు, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిస్తే దేవుని మాట ఐగుప్తీయులకు కలుగజేసిన, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, ఏది రానియను, ఏది రానివ్వను. అంటే ఇక్కడ దేవుడు ఏమని చదువుకుంటున్నాము? నేను ఐగుప్తీయులకు ఏం కలుగజేశా? రోగాన్ని కలుగజేశాను. అంటే ఇక్కడ దేవుడు రోగాన్ని కలుగజేసేటువంటి దేవుడా? కాదు కదా. రోగము పోతేనే కదా దేవుని యొద్దకు వచ్చేది. రోగము బాగైతేనే కదా దేవుని యొద్దకు వచ్చేది. రోగ పీడితులుగా మరి ఉంటే ఏ విధంగా దేవుని యొద్దకు రాగలుగుతారు? అయితే ఇక్కడ దేవుని మాటను మనం వెలుచున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, దేవుడు మనకు ఆరోగ్యమును ఆయన ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఆయన మాటకు విధేయుడవై విధేయురాలవై మరి కట్టడలన్నిటినీ అనుసరించి నడవగలిగిన వ్యక్తిగా నీవు కనబడితే మరలా 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 ఆరోగ్యమును, స్వస్థతను దేవుడు అనుగ్రహింప చేసేటువంటి దేవుడై ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఆయన ఎన్నిసార్లు అయినా నిన్ను స్వస్థపరచుటకు, నీకు ఆరోగ్యం ఇవ్వటకు, నిన్ను బాగు చేయడానికి దేవునికి ఏమి నీవు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళితే ఎంతో కొంత ఫీజు చెల్లించాలి. కొన్ని సమయాల్లో మనం చూసుకోగలిగితే ఎంతో మంది ద్వారా మనం వినగలిగినటువంటి సత్యం ఏంటి అంటే, వారి సంపాదన అంతా కూడా డాక్టర్ల దగ్గర మోస్తా ఉన్నారు. వారి సంపాదన డాక్టర్ల ముందర పెడతా ఉన్నారు. కనుక వారికి ఆరోగ్యం కనబడట్లేదు. కనుక మీ జీవితంలో మీకున్న రోగం ఏదైనా, వ్యాధి ఏదైనా, ఇబ్బంది ఏదైనా, అది అయా నా రోగం ఇదని దేవునికి నీవు ప్రార్థించు, మొరపెట్టు. దేవుడు నిశ్చయంగా నీ మొదలు, నీ ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడై ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని మాటలు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన నీకు స్వస్థతని ఇస్తున్నాడు. అయితే మనము ఆయన మాట వింటున్నాం, ఇదే కదా అనుకుంటున్నాం.
ఎప్పుడు వినుచున్న మాటే కదా అనే ఆలోచన, ఎప్పుడు మన చెవులలో పడేటువంటి మాటనే కదా అనుకుంటున్నాము. దేవుని మాటను తేలికపరుచుకుంటున్నాము. దాని ద్వారా నష్టపోయేది నీవే. దాని ద్వారా అనారోగ్యమును తెచ్చుకునేటువంటిది నీవే. ఈ మాటను తీసుకో, అయ్యా నీవు స్వస్థపరచు దేవుడినని చెప్పావు, మరలా ఆరోగ్యముని ఇస్తానని చెప్పావు కనుక ఆ మాట ద్వారా నాకు ఆరోగ్యం, స్వస్థతని నన్ను బాగు చేయమని దేవుని మనము వేడుకుంటే దేవుడు నీకు ఆరోగ్యమును, స్వస్థతను, సంపూర్తి బలమును, శక్తిని ఆయన నీకు అనుగ్రహింప చేయగలిగినటువంటి దేవుడిగా ఉండడా? ఖచ్చితంగా ఆయన ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలైనటువంటి వారిని ఏమాత్రం ఆయన విడిచిపెట్టాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నటువంటి దుస్థితి, వారికి ఉన్న పరిస్థితి, వారికి ఉన్నటువంటి ఆటంకాలు ఎన్ని ఏ విధంగా కనబడుతున్నా దేవుడే వారి పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ముందుగా మనం వినేటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమని విన్నాము అని అంటే, వారి ఉన్నత ప్రపంచంలోనే ప్రతి వర్గములో, ప్రతి ఉద్యోగపరమైన, సాంకేతిక పరమైన ప్రతి దానిని మనం తీసుకుంటే ప్రపంచ మొత్తములో 60% మంది ఇశ్రాయేలీలే వారు జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నారని తేల్చడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ ప్రపంచం మొత్తంలో వారు ఉన్నది ఎంతమంది? 1 కోటి మంది ప్రజలు అనుకుంటాను. ఎంతమంది? చాలా తక్కువ. అంతమంది ప్రజలు ప్రపంచమంతటిలో కనబడడానికి, ప్రపంచమంతటిలో వారి గురించి గుర్తిరగడానికి కలిగినటువంటి కారణము ఏమిటి అని అంటే, వారిలో దైవ భయము, వాక్యానుసారమైనటువంటి జీవితము వారిలో ఉండగలిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవిస్తున్నాం. నీ చెడుతనము నీ దగ్గరనే ఉంది, నీ మాటలు నీ దగ్గరనే ఉంటున్నాయి, నీ స్వభావం నీదే, నీ ప్రవర్తన నీదే. దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో ఎక్కడ కూడా ఎవరిలో కూడా కనబడట్లేదు. ఆ విధంగా ఉండగలిగితే నీ జీవితం మనకు ప్రయోజనమేంటి? అందుకని ఇక్కడ దేవుని మాటలు మనం వినిస్తున్నటువంటి ఈ సత్యమును మనము ఆలోచన చేస్తూ ఉంటుండగా, దేవుని మాట ఎప్పుడు కూడా నీకు సంపూర్తిగా, నేను చదువుకున్నాం అక్కడ దేవుని మాటల్లో ఇర్మియా గ్రంథంలో, నేను వారికి కనబరుస్తానని చెప్పాడు. ఏమిటదేనా? చూడండి, నేను వారికి ఏం చేస్తాను? సమృద్ధిగా బయలుపరుస్తాను. ఏంటది? సత్య సమాధానములను సమృద్ధిగా వారికి బయలుపరుస్తాను. కనుక నేను వారికి బయలుపరచదును, నేను వారికి బయలుపరుస్తాను. కారణం ఏంటి అంటే, వారిని నేను స్వస్థపరచుటకే నేనున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే నీ రోగమును బాగు చేయడానికి, నీ వ్యాధిని, నీ ఇబ్బందిని, నీకున్నటువంటి బంధకాల నుంచి కూడా దూరము చేయుట కొరకే ఆయన మన కొరకై ఉన్నటువంటి దేవుడై ఆయన ఉండగలిగాడు. అందుకని దేవుని మాటలు మనము ఆలోచన చేస్తూ ఉన్నటువంటి క్రమం ఏమిటి అంటే, దేవుని భయము నాలో ఎంతవరకు ఉంది, ఎంత మాత్రము నేను దేవుని భయమును కలిగి నేను జీవించేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతూ ఉన్నానో అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, వ్యక్తిగతమైనటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని భయము నిన్ను వెంటాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఏం చెప్పాను? దేవుని భయం మనల్ని భయం వెంటాడదు. ఎటు పోయినా భయమే. ఏ భయం? సాతాను భయం, రోగ భయం, రుణాల భయం. ఇవి నిద్రపట్టలేవు. ఈ భయము నిన్ను వెంటాడుతాయి. ఈ భయం కాదు మనకు. ఈ భయమును నువ్వు ఆధారం చేసుకుంటే దేవుని భయం అసలు నీలో ఏమంటారు? ఏసమంతా కూడా ఆగిందంతా కూడా చిన్న పరిమాణం అంతా కూడా కనబడుతుంది. కనుక మనుషుని జీవితంలో ఈ భయాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ భయము వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ భయము ద్వారా నీకు అనారోగ్యమే కానీ స్వస్థత ఏమాత్రం కూడా
ఉండదుగాక ఉండదు. పరిస్థితులేమైనా, ప్రతికూలతలేమైనా, జీవితంలో ఏ విధంగా కనబడుతున్నా మనకు బాగా మరి ఆ ఉదాహరణగా మనం చూసుకుంటే మత్తయి సువార్తలోనికి రండి, 9వ అధ్యాయము తీసుకుందాం. అందరూ ఇప్పుడు తీసుకురండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. వెనుకకు తిరిగి ఆమెను చూచి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. కనుక ప్రభు ఏమి చేయాలా? ఆయన ఏమైనా మంత్రం పెట్టాడా? ఏమైనా తంత్రం చేశాడా? ఏమైనా చేత్తో ముట్టాడా? ఏమైనా ఆయిల్ రాశాడా? ఏం లేదు. ప్రభు ఒక మాటనే చెప్పాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం. ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆమె విశ్వాసము ఏమి చేసింది అని అంటే ఆమెను బాగుపరిచింది. అయితే ఆమె భయపడుచు వచ్చింది, ప్రభు చెంగును పట్టుకుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమెలో భయం ఉంది, ఆమె భయపడుచు వచ్చింది. అయితే ఆమె ఎలాగెళ్ళింది? ధైర్యంగా వెళ్ళింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆరోగ్యంగా వెళ్ళింది, శక్తి కలిగినటువంటి రీతిలో వెళ్ళగలిగింది. ఆమెకున్నటువంటి వ్యాధి బాధ అంతా కూడా పోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, కార్యములన్నీ కూడా భయములోనికి నడిపిస్తాయి. భయమునకు మరి నిన్ను నడిపించగలిగినవిగా కనబడగలుగుతాయి. అయితే ఇక్కడ దేవుని మాటలు మనము చదువుకునేటువంటిది ఈమె యొక్క జీవితపు స్థితిని గురించి మనం ఆలోచన చేసుకుంటే ఆమెకున్నటువంటి పరిస్థితి, ఆమెకున్నటువంటి విధానము, బాధ అంతా కూడా ఏమైంది అని అంటే ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. కనుక దేవుని మాటలు మనం ఏం చూడగలుగుతూ ఉన్నాము అని అంటే ఆమె భయముతో వచ్చింది, ధైర్యంగా వెళ్ళింది. ఎక్కడకు? ప్రభు యొద్దకు వచ్చింది. మరి మనం ఎక్కడికి వచ్చాము? ఎక్కడికి వచ్చాము? ఆయన సన్నిధిలోకి వచ్చాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనికి వచ్చావు నీవు, ఆయన మాట వినడానికి వచ్చావు నీవు. ఆయన బిడ్డగా బ్రతుకుచున్నటువంటి నీ జీవితంలో నీకున్న వ్యాధి, బాధ, బలహీనత ఏమిటి, ఎలాంటిదిగా కనబడుచు ఉన్నా నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ విశ్వాసమే. ఇది ప్రతి ఒక్కరిలో ఉండే కార్యమే. విశ్వాసం అంటే నాకు తెలియదు అనేవారు ఎవరు కూడా ఉండరు. వారి నమ్మకము దేనినో ఒక దాని మీద కనబరుస్తారు. వారి విశ్వాసము ఏదో ఒక దాని మీద ఉంచుతారు. వారి మనుషుల మీద కావచ్చు, ధనం మీద కావచ్చు, స్థితి మీద కావచ్చు, బలగం మీద కావచ్చు, కుటుంబం మీద కావచ్చు, బిడ్డల మీద కావచ్చు. కనుక మాకు తెలియదు అనేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అయితే అది ఏమవ్వాలి అని అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలి దేవుని మీదకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది ట్రాన్స్ఫర్ చేయబడాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వాటి ద్వారా వారికి ఏం పెరుగుతుంది? ఏం పెరుగుతాయి? రెట్టింపు అవుతాయి. రెట్టింపు అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, మూడు రెట్లు పెరగవచ్చు. చెప్పలేదు ఎంత అవుతుంది. వారు ఏమయ్యారు? ప్రమోట్ అయ్యారు ఒక స్థితి నుండి ఒక దానిలో. మరి నువ్వు అక్కడనే ఉంటున్నావు. నీ విశ్వాస పరిమాణం అక్కడే అంతవరకు కనబడుతూ ఉంది. అందుకని ఇక్కడ భయముతో వచ్చింది. ఏమవుతుందో ప్రజలను చూచిన భయం, ప్రజల మధ్యకు వెళ్ళాలనేటువంటి భయం ఆమెలో ఉంది. ప్రభుని తాకితే ఏం చేస్తాడనేటువంటి భయం ఆమెలో ఉంది. ప్రభు చెప్పాడు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు. నీ భయాన్ని పోగొట్టుకో. లోక సంబంధమైన, శరీర సంబంధమైన భయములన్నింటినీ నీవు దూరం చేసుకో. ప్రభు నీకు సంపూర్తిగా ఆరోగ్యమును కలిగింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఆయన ఉండగలుగుతున్నాడు. అందుకని మనం చదువుతాం కదా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి రండి. దేవుని మాట యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము
3వ వచనాన్ని చదువుకుందాము. తృణీకరింపబడిన ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వానిగాను ఉండెను. 4వ వచనంలో అతడు మన రోగములను భరించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ రోగాన్ని భరించినటువంటి దేవుడు, నీ రోగమును, అందుకని ఇక్కడ ఏమని చదువుకుంటున్నాము, వ్యాధిని అనుభవించిన వాడు. ఆయన కూడా ఆయనేమి సంపూర్తిగా పూర్తి బలవంతుడుగా, ఆరోగ్యవంతుడిగా, శక్తివంతుడిగా ఉన్నాడనేటువంటి విషయం కాదు. అయితే వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వానిగాను ఆయన ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. మనం చెబుతాం, అమ్మో ఏందయ్యా ఈ బాధ, అయ్యో తట్టుకోలేకపోతున్నామయ్యా, అయ్యో మా పరిస్థితి చాలా బాధగా ఉందయ్యా, మేము రాలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, మరపెట్టలేకపోతున్నాం. ఇలాంటి సాకులు ఎన్నో చెబుతాం. ప్రభు ఎలా ఉన్నాడట, మనుషులు చూడనల్లని వానిగా ఉన్నాడట. మనుషులే చూడనల్లని వానిగా ఆయన ఎందుకు ఉండాలి? శక్తి లేదా, బలము లేదా, అధికారము లేదా, ప్రభావము లేదా? సర్వాధికారం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. అయినా కూడా మన వ్యాధిని ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చదువుకున్నాము, మన రోగములను భరించాడు. ఆయన మన బాధను ఆయన భరించినటువంటి దేవుడు. కనుక నువ్వు ఏ విధమైనటువంటి స్థితిలో, ఏ విధమైన వ్యాధి, బాధతో, ఇబ్బందితో నీవు ఆయన ఎదురున్నావో, నీవు చేయవలసినదల్లా ఆయన భయము, దేవుని భయము నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము నీలో నీవు కలిగి జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నప్పుడు సంపూర్తిగా ఆరోగ్యవంతునిగా, బలవంతునిగా, శక్తివంతునిగా ప్రభు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభు చేయగలడు. అట్టి స్థితిని దేవుడు ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహం చేసి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్న అందరూ తరలివచ్చుదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి నీకున్న వ్యాధి, బాధ, ఇబ్బంది ఏ విధంగా ఉన్నదో దాన్ని దేవునికి చెప్పు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు పడుచుకున్న బాధ, నీకున్న వ్యాధి, నీకున్న ఇబ్బంది, నీకున్న రోగము, నీకున్న బలహీనత, నీకున్నటువంటి సమస్య, నీకున్న శోధన, నీకున్న ఇబ్బందిని ప్రభుత్వం చెప్పుకో. దేవుడు నీ ప్రార్థనని మనను ఆలకించే దేవుడు. అందుకనే మనం చూడగలిగితే ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నాడని మనం చూడగలుగుతాం. అయ్యా వినేటువంటి మాటల్లో మా జీవితములను ప్రభువా, అయ్యా ఈ లోక సంబంధమైన భయములన్నిటిలో నుండి మమ్మల్ని దూరపరుస్తూ, అయ్యా తండ్రి మమ్మలను మేమున్నామయ్యా, నాకు నేనుగా అయ్యా తండ్రి నీ ఎడల అయ్యా నీ బిడ్డగా, నీ సొత్తుగా అయ్యా మీ కొరకు జీవించగలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరుస్తూ నడిపించమని ప్రభు సన్నిధిలో దేవుని వేడుకుందాం. అందరూ కూడా హృదయాన్ని తెరచి స్వస్థపరచు దేవుడను నేను అని చెప్పావయ్యా. అయ్యా తండ్రి నాయన నేనే అని చెప్పడానికి కారణము అది మీరు మాత్రమే ఇవ్వగలరు, మీరు మాత్రమే చేయగలరు, అది మీకు మాత్రమే సాధ్యమయ్యా. అయ్యా నేను ఏ రోగముతో ఉన్నాను, ఏ నొప్పితో ఉన్నాను, ఏ ఇబ్బందితో ఉన్నాను, అయ్యా నీవు నన్ను చూడయ్యా, నన్ను సంపూర్తిగా ఆరోగ్యవంతునిగా, బలవంతునిగా మరలా చేయండి ప్రభువా. అందుకని ఇశ్రాయేలు ప్రజలను గురించి అయ్యా నేను వారిని బాగు చేయడానికి, మరలా వారికి స్వస్థతను అనుగ్రహించడం కొరకే అయ్యా తల్లి నేను వారి ఎడలు నేనున్నానని మీ మాటల ద్వారా వినుచున్నామయ్యా. అయ్యా ఈ దినమున నాయన మీ సన్నిధిలోకి వచ్చినటువంటి నన్ను, నా జీవితపు స్థితిని ఆశీర్వాదము చేస్తూ వెలిగింపచేయమని ప్రభు సన్నిధిలో దేవుని వేడుకుందాము. గ్లోరీ టు గాడ్. మీకు వందనాలయ్యా. స్తుతి నాయన. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు.
ఇంతవరకు తన కృపాసన్నిధిని మనకు తోడుగా వచ్చి వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ ఆరోగ్యం ఇస్తూ తన కార్యం చేత ప్రభు మనల్ని నడిపింపచేస్తుండగా ఈ యొక్క దినమున ఆయన సన్నిధిలో కూడినటువంటి ప్రతి ఒక్కరిని తన మాట ద్వారా సంపూర్తిగా బలవంతులుగా, శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా ప్రభు చేసి నడిపించినట్లుగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.